హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి ఛానల్. నా ఛానల్ ఫస్ట్గా చూస్తున్నారా ఎవరైనా? అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్. ఈరోజు మనం ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో రుచిగా తినే బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను. దీనికోసం మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ, ఒక టమాటో, ఒక క్యారెట్, 2 పచ్చిమిర్చి తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే సన్నగా తురిమిన కొత్తిమీర కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇది హీట్ అయ్యాక కొంచెం జీడిపప్పు, కొంచెం పల్లీలు, సన్నగా తురిమిన ఒక ఇంచు అల్లం, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చి, 4 రెమ్మల కరివేపాకు, సన్నగా తురిమిన కొత్తిమీర వేసి వేగనేయండి. ఇది కొంచెం లైట్గా వేగాక ఆనియన్స్ వేసి, ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. అవి కూడా వేగిన తర్వాత సన్నగా తురిమిన క్యారెట్ వేసి ఒకసారి తిప్పుకొని అవి కూడా వేగనివ్వండి. క్యారెట్ వేగాక టమాటా కూడా వేసుకుని అది కూడా వేగిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి. ఈ వాటర్ బాగా మరిగిపోవాలండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. చూడండి, ఇట్లా బబుల్స్ లాగా వచ్చినప్పుడు మనం ఒక టీ గ్లాసు రవ్వ అనేది తీసుకోండి. దీన్ని ఉండలుగా కట్టకుండా తిప్పుతూ వేయండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మూత పెట్టి మగ్గనిచ్చుకోండి. అయిపోయిందండి. అమ్మో ఉప్మానా నాకొద్దు అనేవాళ్ళు కూడా ఉప్మానా అని ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.